జైపూర్ హైకోర్టులో మనువు విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. నిమ్న వర్గాల వారిని, మహిళల్ని నీచాతి నీచమైన స్థానంలో కూర్చోబెట్టినవాడు, శూద్రులందరినీ హీనమైన స్థాయిలో పెట్టి కొందరు అగ్రవర్ణాలకు మాత్రమే ఉన్నతమైన స్థానం కల్పించి సమానత్వం లేకుండా చేసిన వాడు మనువు మనకు తెలుసు. ఆ మనువు మీద పోరాటం సాగించింది ఒక పేద గృహిణి, కార్మికురాలు. ఆమె పేరు కాంతాబాయి ఆహిరే. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో ఆమె ఉంటుంది. ఔరంగాబాద్ పేరు మార్చారు కదా, సంభాజీనగర్ అని పేరు మార్చారు ఇప్పుడు. ఆమె ఊదుబత్తీలు తయారు చేసుకుని జీవితం వెళ్ళబోసుకునే మహిళ. ఆ ఊదుబత్తీల వ్యాపారం సరిగా జరగనప్పుడు ఇళ్లల్లో పనులు చేయటం, తోట పనులు చేయటం, కూలికి నాలికి పోవటం ఆమె చేస్తూ ఉంటారు. అట్లాంటి మహిళ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు, అంట్లు దోముతున్నప్పుడు ఆ ఇంటి యజమాని ఏదో మాటల్లో శాంతాబాయి, మీ రాజ్యాంగాన్ని ఢిల్లీలో తగలబెట్టారట కదా అని మాట్లాడింది. ఇది ఎప్పుడు 2018 నాటి సంగతి. ఈమె ఆర్థిక స్తోమత లేదు, కానీ సామాజికంగా వివేచన గల మహిళ. ఈ పని మనిషి ఎవరైతే ఇక్కడ పని చేస్తున్నారో, అందువల్ల ఆమె వెంటనే విషయం గ్రహించి జవాబు చెప్పింది. మేడం, అట్లా అంటారెందుకు? మీ రాజ్యాంగం అని అంటారెందుకు? అది అందరి రాజ్యాంగం. అసలు మీ వారు ఆ ఉద్యోగం చేస్తున్నారంటే రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తున్నారు కదా అని మాట్లాడేసరికి ఆ గ్రూప్ 1 ఆఫీసర్ భార్యకు ఆ మేడం గారికి నోరు మూతపడింది. ఏం మాట్లాడాలో తెలియదు. ఏదో ఇంట్లో పని చేసుకోవడానికి వచ్చింది కదా అన్నట్టుగా ఏదో అలవోకగా ఏదో మాట్లాడితే ఆమె చాలా కఠినమైన తీవ్రమైన జవాబు చెప్పింది. సరే, అది అక్కడ అయిపోయింది. తర్వాత ఆమె మెదడులో ఈ విగ్రహం సంగతి తొలుస్తూనే ఉంది. జైపూర్ హైకోర్టు ప్రాంగణంలో మనువు విగ్రహం ప్రతిష్టాపించారని తెలుసుకున్న ఈ కాంతాబాయి ఎలాగైనా దాన్ని ధ్వంసం చేద్దామన్న ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే మహిళల జీవితాల్ని, నిమ్న వర్గాల వారి జీవితాల్ని, శూద్రుల జీవితాల్ని అతి హీనంగా చేసినవాడు ఆ మనువు అనేవాడు. అందువల్ల ఆయన విగ్రహం ఉండటానికి వీల్లేదు అని ఈమె అభిప్రాయం. అందువల్ల ఎలాగైనా అక్కడికి వెళ్ళి దాన్ని ధ్వంసం చేసి రావాలని పట్టుదలగా ఉంది. అయితే తోడుకు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఆమె స్నేహితురాలు షీలాబాయి అని ఇంకో ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా తోట పనులు చేస్తుంటారు. తర్వాత ఏమో ఎప్పుడైనా కర్ణాటకలో ఆ చెరుకు కోసే పని ఉంటుంది సీజన్లలో. ఆ చెరుకు కోసే పని వచ్చినప్పుడు ఆమె కర్ణాటక వెళ్ళి అక్కడ పనులు చేసి డబ్బులు సంపాదించుకొని వస్తుంది. అయితే ఈ కాంతాబాయి షీలాబాయిని పిలిచి, మనం ఇద్దరం ఇట్లా జైపూర్ వెళ్లాల్సి ఉంది పలాని పని మీద అని చెప్పి ఒప్పించి బయలుదేరదామంటే డబ్బులు లేవు కదా. ఇద్దరు కార్మికులే, కూలి పని చేసుకునే వాళ్లే. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? ట్రైను ఛార్జీలు కావాలి, మళ్ళీ అక్కడ తిండి తిప్పలు అన్ని చూసుకోవాలి. ఎట్లా అని తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి ఒక 20,000 వడ్డీ కింద తీసుకొని వచ్చి ఇద్దరు మహిళలు కలిసి రైలు ఎక్కి, ఒక ప్యాసింజర్ బండి ఏదో దొరికింది తక్కువ ధరలో చేరుకునేట్టుగా ఒక ప్యాసింజర్ బండి ఎక్కితే అది 2 రోజులు ప్రయాణించి 3వ రోజు జైపూర్ లో దింపింది. అంటే ఈ మహిళలు ఇద్దరు 2 రోజులు ఆ ప్యాసింజర్ రైల్లోనే గడిపి అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత హైకోర్టు ఎక్కడ ఉంది అని అందరిని అడుగుతూ వెళ్ళి అక్కడ మనువు విగ్రహం చూసి దాన్ని ధ్వంసం చేయాలంటే దానికి తగిన పరికరాలు ఉండాలి కదా. సుత్తెలు లాంటివి పగలగొట్టడానికి వస్తువులు కావాలి. ఏమి లేకుండా ఉట్టి చేతులతో అంత పటిష్టమైన విగ్రహాన్ని పలగొట్టలేరు కదా. అయినా రాళ్లతో రప్పలతో కొంత ప్రయత్నం చేశారు, అయినా వీరికి సాధ్యం కాలేదు. అలసిపోయి ఓ మూల కూలబడ్డాక అప్పుడు కాంతాబాయికి ఒక ఆలోచన వచ్చింది. సరే, మనకు దీన్ని ధ్వంసం చేసే శక్తి లేదు గాని మన నిరసన తెలియజేయటానికి ఈ విగ్రహానికి నల్ల రంగు పూసిపోతే ఎట్లా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు బజారుకు వెళ్ళి ఈ రంగు డబ్బాలు ఎక్కడో దొరుకుతాయో
అడుక్కుంటూ వెళ్లి ఒక నల్ల రంగు డబ్బాలు తెచ్చి అప్పుడు ఆ విగ్రహం మొహం మీద నల్ల రంగు పూసిపోదామని వాళ్ళు పూస్తూ, ఊరికే కామ్గా పూస్తే ఎవరికి తెలిసేది కాదు, ఆ పూస్తూ పూస్తూ ఏమి నినాదాలు ఇచ్చారు, రాజ్యాంగం వర్ధిల్లాలి అని నినాదాలు ఇస్తున్నారు. ఆ నినాదాలు వినబడి అటు ఇటు తిరిగే జనం, ఆ హైకోర్టులో ఉన్న లాయర్లు, చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడ పోగయ్యి చూస్తే ఏముంది, ఆ మనువు విగ్రహానికి నల్ల రంగు పూసి ఉంది. అందువల్ల మనువాదులు కొందరు ఉంటారు, మనువుకు ఆలోచన విధానానికి సంబంధించిన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు కర్రలు గిర్రలు తెచ్చి వాళ్లను చితకబాదారు, ఇద్దరు మహిళలన్నీ చూడకుండా. ఈ విషయం ఈ గలాబా జరుగుతుంటే పోలీసులకు తెలియకుండా ఎట్లా ఉంటుంది, పోలీసులు వచ్చారు, వీళ్లను తీసుకుపోయి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత 6-7 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. తర్వాత 19-20 రోజులు జైల్లో ఉంచారు. ఇట్లా కాలం గడిచింది. అప్పుడు వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు వేరు లాయర్లు కొందరు వచ్చి మీ పరిస్థితి ఏంటి, మీ విషయం చెప్పండి, మేము వాదిస్తామని చాలా మంది వచ్చారు. కానీ వీరికి నమ్మకం కలగలేదు, కాంతాబాయికి నమ్మకం కలగలేదు. చివరికి ఒక అతను వచ్చాడు, బాబురావు అని, నేను అంబేద్కర్ వాదిని, జై భీమ్ సపోర్టర్ను, మీ విషయం నేను వాదిస్తాను అని ఆయన ముందుకొస్తే ఆయన మాటల్లో నిజాయితీ కనబడి కాంతాబాయి ఒప్పుకుంది. తర్వాత ఆయన ఆ కేసును విచారించి బెయిల్ వచ్చేట్టుగా చేశారు. సరే, బెయిల్ వచ్చింది, బయటికి వచ్చారు. కానీ ఏమి లాభం, ఇంటికి పోవడానికి మళ్ళీ డబ్బులు లేవు. అక్కడ ఉన్నన్ని రోజులు అవి ఖర్చు అయిపోయినాయి, తెచ్చుకున్న డబ్బులు. అప్పుడు మళ్ళీ ఎవరో చెప్పారు అజ్మీర్ లో తోట పనులు దొరుకుతాయి అంటే ఆ దగ్గరలో ఉన్న అజ్మీర్ పోయి అజ్మీర్ లో కొన్ని రోజులు తోట పనులు చేసి కొన్ని డబ్బులు సంపాదించుకొని అక్కడ హోటళ్లలో పాత్రలు కడిగి కొన్ని డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఎట్లాగో వెనక్కి తిరిగి వచ్చారు. అయితే పోరాటం అక్కడితో ఆగిపోలేదు. వెనక్కి తిరిగి వస్తే కాంతాబాయి కుటుంబం ఎక్కడుండాలో అక్కడ లేదు, ఇల్లు లేదు, కుటుంబం లేదు. ఏమైంది అని వెతికితే ఆ కుటుంబం అంతా వీధిలో పడింది, చెట్ల కింద ఉంది. అప్పుడు ఆ ఇంటి యజమాని దగ్గరికి పోయి, ఏమిటి నా కుటుంబాన్ని ఏం చేసావు, ఎక్కడికి పంపించావు అంటే, నీ గురించి వార్తలు మాకు వచ్చినాయి, పేపర్లలో నీ ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, నీ అంత ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు లేరు, అందువల్ల నీలాంటి దాన్ని, నీ కుటుంబాన్ని నేను నా ఇంట్లో పెట్టుకోలేను, అందుకే పంపించాను, ఇంకా వెళ్ళు అని ఆయనే ఈసడించుకొని పంపించాడు. అప్పుడు ముఖ్యంగా వెంటనే చేయాల్సిన పని ఏమిటి అని ఆమె ఆలోచించి తెలిసిన వాళ్ళ ఆశ్రయం పొంది, తర్వాత బంధువుల ఆశ్రయం పొంది కొన్ని రోజులు గడుపుకొని, ఈలోగా ఇంటి పనులు తోట పనులు చేసుకుంటూ కొన్ని డబ్బులు సంపాదించుకొని తరువాత మళ్ళీ ఒక అద్దె ఇల్లు తీసుకొని చిన్న రేకుల షెడ్ తీసుకొని మళ్ళీ అందులోకి మకాం మార్చింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, అన్ని వసతులు ఉండి, అన్ని సౌకర్యాలు ఉండి, చదువు ఉండి, డబ్బు ఉండి, మన రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్న స్పృహ జనంలో లేదు. అది గుర్తు చేద్దామనే నేను ఈ సంఘటన చెప్పాను. ఆవిడకు చదువు లేదు, ఆర్థిక స్తోమత లేదు, కానీ వివేచన ఉంది. రాజ్యాంగం ప్రకారమే మనకు హక్కులు దక్కుతున్నాయి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది అన్న ఆలోచన ఆమెకు ఉంది కాబట్టి తెగించి పోరాటం చేసింది. ఆ మనువు విగ్రహానికి నల్ల రంగు పూసి వచ్చింది. ధ్వంసం చేయలేకపోయినా తన నిరసనను గట్టిగా ఈ సమాజానికి వ్యక్తపరిచింది. సో ఇట్లాంటి వారు ప్రముఖమైన వ్యక్తులేమీ ఉండరు, అండర్ గ్రౌండ్ లో ఉంటారు, జనజీవనంలో ఉంటారు. వాళ్లను మనం వెతుక్కోవాలి, వాళ్ళ నుంచి స్ఫూర్తిని పొందాలి. యువతరం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఇవి. అందువల్ల నేను వెతికి తీసిన ఈ విషయం గురించి మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా వెతకండి. ఇట్లాంటి సంఘటనలు, మనుషులు ఎక్కడైనా ఉంటే వాళ్లను మనందరం స్మరించుకుందాం, వాళ్ళను గుర్తు చేసుకుందాం, వాళ్ళ కృషిని అభినందిద్దాం.